షార్ట్ డ్యూరేషన్లో మొత్తం అందరూ ఇక్కడ అందరూ అసెంబ్లీ అయినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. యాక్చువల్గా పొజిషన్ ఏంటంటే మనకున్న కోళ్ళు 2 రోజులకి మించి సరిపడా లేదు. 2 రోజుల తర్వాత మన పుషింగ్లు తగ్గించవలసిన అవసరం ఏర్పడుతుంది. అందుకని కోర్టు ఆర్డర్ రీసెంట్గా మీకు అందరికీ తెలిసి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత దానివల్ల ఏం డెవలప్మెంట్ లేదు. ఒకసారి ఇంతకుముందుగా వేరువేరుగా సపరేట్గా యూనియన్లు విజ్ఞప్తి చేసింది, మేనేజ్మెంట్ కూడా విజ్ఞప్తి చేసింది. ఏ విధమైన డెవలప్మెంట్ లేదు. కాబట్టి మనందరం యూనిటీగా RINL కలెక్టివ్గా మన ప్లాంట్ కాపాడుకోవాల్సిన బాధ్యత మనం అందరినీ ఉంది. కాబట్టి మనందరం వెళ్ళి గంగవరం ఎంప్లాయీస్ని, ఎందుకంటే గంగవరం ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా మంది DPs గాను వేరే డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ ఫ్యామిలీస్ ద్వారా ఒక మెసేజ్ పంపించాలి. మనందరం సాలిడారిటీగా వెళ్ళి గంగవరం ఎంప్లాయీస్ని రిక్వెస్ట్ చేసి మాకు ఏదైతే 3,14,000 మెటీరియల్ ఉందో, టన్స్ ఆఫ్ కోల్ అండ్ లైమ్ స్టోన్ ఉందో, అది మమ్మల్ని తీసుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి, మమ్మల్ని అలౌ చేయండి. మిగతాదంతా మీ స్ట్రైక్ అన్నిటికీ కూడా మేము అందరూ మీకు సపోర్టివ్గా ఉంటాం. మీ డిమాండ్స్ గురించి వాటి గురించి మేమేమీ అబ్జెక్ట్ చేయడానికి రాలేదు. ఓన్లీ ప్లాంట్ని కాపాడాల్సిన పరిస్థితి బాగుంది. కాబట్టి బికాజ్ April 12th నుంచి స్ట్రైక్ జరుగుతుంది. ఆల్మోస్ట్ 25 రోజులు అయిపోయింది. ఇప్పటి వరకు కూడా విత్ గ్రేట్ డిఫికల్టీ వీ హ్యావ్ సస్టైన్ ద బ్యాటరీస్ అండ్ అదర్ ఆపరేషన్స్. ప్రతిరోజు కూడా 10,000 టన్నుల వరకు మనం ప్రొడక్షన్ లాస్ అవ్వడం జరిగింది. అయినా సరే ఇప్పటి వరకు సస్టైన్ చేసి నెక్స్ట్ 3-4 డేస్లో సస్టైన్ చేయగలిగే కెపాసిటీ కూడా మన దగ్గర లేదు. ఎందుకంటే మిగతా కోల్స్ రావడానికి కూడా టైం పడుతుంది. ఈలోగా మన ప్రొడక్షన్ ఎట్లా ఉంటుందో, మన ఎక్విప్మెంట్స్ ఎలా అవుతాయి ఏమిటి తెలియదు. ఈ పరిస్థితుల్లో మనందరం మన సాలిడారిటీ చూపిస్తూ ఏ గొడవ చేయకుండా ఓన్లీ వీఆర్ గోయింగ్ దేర్ టు అప్పీల్ దెమ్ to allow us the material to take back to Vizag steel plant, either through dumpers or conveyor, whatever it is. We want our material back to our Vizag steel plant. So we wanted to show our solidarity to Gangavaram employees and beg them, appeal them to relieve our material from Gangavaram port to Visakhapatnam steel plant. That is the aim. అండ్ మనం కూడా ఏ గొడవ చేయకుండా సైలెంట్ గా వెళ్ళి గంగవరం ఎంప్లాయీస్ ని మనందరం కలిసి రిక్వెస్ట్ చేసి మా మెటీరియల్ మాకు ఇవ్వండి, వేళ సాయంత్రం రేపు పొద్దున్నలోగా మాకు మెటీరియల్ మాకు తెచ్చుకోవడానికి కన్వేయర్ ద్వారా కానీ డంపర్ ద్వారా కానీ మాకు ఆ ప్రొవిజన్ క్లియర్ కోర్టు ఆల్రెడీ ఇచ్చింది. కాబట్టి కోర్టు ఆర్డర్ని మీరు ఒబ్లైజ్ చేస్తూ మాకు మా మెటీరియల్ని తీసుకెళ్ళడానికి మీరు సహకరించండి, ప్లాంట్ అభివృద్ధికి ప్లాంట్ని పరిరక్షించడానికి మీరు సహాయపడండి అని చెప్పేసి యూనియన్ మిత్రులతోటి ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ మనందరం యాజ్ అ యూనిటీగా RINL మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మనందరం కలెక్టివ్గా వెళ్ళి వాళ్ళని మనం అప్పీల్ చేయడానికి మాత్రమే వెళ్తున్నాం. మనం అందరం సైలెంట్గా వెళ్దాం, వాళ్ళు అప్పీల్ చేద్దాం, వాళ్ళ బాధలు విందాం, వాళ్ళకి మనం అప్పీల్ చేసి మా మెటీరియల్ మాకు ఇప్పించాల్సిందిగా మనల్ని వాళ్ళు కోరదాం. దిస్ ఇస్ అ రిక్వెస్ట్ విచ్ వీఆర్ డూయింగ్ ఇట్. ఇక్కడి నుంచి బయలుదేరి ఎవరి వెహికల్స్ మీద వాళ్ళు బళ్ళు కార్లు ఎవరి వెహికల్ మీద వాళ్ళు బ్రిడ్జ్ వరకు వెళ్తాం. బ్రిడ్జ్ దగ్గర మనం అక్కడ వెహికల్స్ పార్క్ చేసి అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ వాకింగ్ లో వెళ్ళి అక్కడ వాకింగ్ వెళ్ళి బ్రిడ్జ్ కింద గంగవరం ఎంప్లాయీస్ ఆల్రెడీ ఉన్నారు. అక్కడ ఒక 70-80 మంది వరకు ఉన్నారు. గంగవరం విలేజ్ కూడా అసెంబ్లీ అవుతున్నారు. అక్కడ వాళ్ళందరినీ మనం పీస్ఫుల్ గా, బికాజ్ ఈ ఎలక్షన్ పీరియడ్ కాబట్టి మనం ఏ విధమైన అవాంతరాలు ఏ విధమైన న్యూసెన్స్ క్రియేట్ చేయకుండా సింపుల్ గా వాళ్ళని రిక్వెస్ట్ చేద్దాం, మన మెటీరియల్ మాకు ఇవ్వండి, మా ప్లాంట్ ని పరిరక్షించండి, మాకు మా బ్యాటరీలు కాపాడండి. సో దీని మీద లక్షలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ప్లాంట్ పరిరక్షించే బాధ్యత అందరి మీద ఉందని చెప్పేసి ఒక విజ్ఞప్తి మన ప్లాంట్ సైడ్ నుంచి ఎగ్జిక్యూటివ్స్, నాన్ ఎగ్జిక్యూటివ్స్, యూనియన్స్, అసోసియేషన్స్ అందరూ కలెక్టివ్ గా మనం వెళ్ళి వాళ్ళు విజ్ఞప్తి చేద్దాం ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దానికి అందరూ సహకరించారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వాళ్ళతో మాట్లాడాలి. దాని గురించి మేము ఇది రిక్వెస్ట్ పెడదాం, సో దట్ మా ప్లాంట్ సేఫ్ గా ఉండాలి, సో దట్ తర్వాత కూడా ప్లాంట్ రన్ చేయగలం. సో దాని గురించి ఇది సైలెంట్ గా మేము వెళ్ళి ఒకసారి అపీల్ చేస్తాం. సో దట్ మా ఫ్రెండ్స్ ఉన్నారు దగ్గర, ఫ్యామిలీ అది కూడా దగ్గరగా, సో వాడిని రిక్వెస్ట్ చేస్తాం. సో దట్ చాలా మంది ఆధారపడి ఉన్నాం ఈ ప్లాంట్ మీద. సో ఆ రిక్వెస్ట్ మీద కూడదు, ఎవరు కూడా మన వాయిస్ వినిపించకూడదు. మనం 100 మంది 1000 మంది ఇప్పుడు కనిపిస్తున్నామా, అదే బలం. మనం అందరం వెళ్ళేది శాంతియుతంగా వారిని ప్రాధేయపడటం వరకే. జరగవలసిన పని అఫీషియల్గా జరగవలసింది మినిస్ట్రీలు అవ్వచ్చు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు, కోర్టు అవ్వచ్చు, అవి ప్యారల్గా జరుగుతున్నాయి. వాటితో పని అవ్వట్లేదు. కానీ మన అందరి జీవితాల్లో కష్టం వస్తుంది, ఎవరికి కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ప్లాంట్ కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితికి వచ్చేసింది, ఇంకా రేపు లేదు అనే స్థితికి వచ్చింది. కాబట్టి మన అందరం శాంతియుతంగా ప్రాధేయపడుతున్నాం అంతే. అందరం కూడా ఒకటే మాట, ఒకటే ఉద్దేశం.
కవర్ చేస్తాం అప్పుడు కష్టం తప్పుతాయి కదా ఎదరికెళ్తే పడిపోతాం గొయ్యి ఉంది ఎవరికి వెళ్ళద్దు పనిచేసి ఆ బాధలో మీ బాధలు అంతా చేసుకోవడానికి ఇక్కడికి మేనేజ్మెంట్ కూడా వచ్చింది. వాళ్ళు మీకు సంఘీభావం తెలపడానికి వాళ్ళని కాదు, మేనేజ్మెంటే కాదు, వర్కర్స్ కూడా ఒక మాట మీదకి వచ్చాం. పోర్ట్ ఎంప్లాయీస్కి మనందరం ఉండాలి, ఈ సమస్యను పరిష్కారం చేసి అలాగే స్టీల్ Don't forget to like, subscribe and share the videos.